ఒకనాడు అద్భుతమైనటువంటి భారతదేశాన్ని వచ్చి ఇక్కడ బ్రతుకు తెరువు కోసమని వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటామని వచ్చి నిదానంగా ఇక్కడ ఉన్నటువంటి రాజుల యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వార్థాలను బేస్ చేసుకుని ఈ దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్నది బ్రిటన్. అప్పటిదాకా సహజ సంపదలతో పాటుగా ఆర్థిక వనరుల్లో నెంబర్ 1గా ఉన్నటువంటి భారతదేశాన్ని దోచుకుని తను ఎదిగింది. క్రమంగా చూస్తే బ్రిటన్ ఇవాళ రోజున మొన్నటిదాకా కూడా రిచెస్ట్ టాప్ 5 కంట్రీస్లో ఉండేది. ఈ మధ్య కాలంలోనే ఆ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 6వ స్థానానికి నెట్టి 5వ స్థానంలోకి మనం వచ్చాం. ఇప్పుడు అక్కడ ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమై ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ వెనక్కి వెళ్తూ ఉండటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు బ్రిటన్లో ఓ పక్కన విద్యా సంస్థలు మూతబడుతున్నాయి, వ్యాపారాలు మూతబడుతున్నాయి, ఉద్యోగాలు కొత్తగా ఇవ్వలేని పరిస్థితి, చదువులు పూర్తయిన వాళ్ళకి ఉద్యోగాలు దొరకని పరిస్థితి, తీవ్ర సంక్షోభంలో తల్లడిల్లుతున్నటువంటి బ్రిటన్లో ఒక కొత్త పరిణామం ఏంటంటే ప్రధానమంత్రి రిషి సునక్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే రిషి సునక్ కుటుంబపు ఆదాయం మాత్రం పెరిగింది, బ్రిటన్ ఆదాయ వనరులు తగ్గినాయి అన్నటువంటిది. న్యూ రిచ్ లిస్ట్ అవుట్ సీస్ సునక్ అండ్ వైఫ్స్ ఫ్యామిలీ ఫార్చ్యూన్ రైజ్ బై ఏ ఓపింగ్ 120 million euros to a స్టాజరింగ్ 651 million. ఇది ఓవరాల్గా చూస్తే 120 మిలియన్ల నుంచి 651 మిలియన్ యూరోలకి పెరిగింది తన సంపద వచ్చేటప్పటికి. పౌండ్లకి పెరిగింది. 120 పౌండ్ల దగ్గర నుంచి 651 పౌండ్లకి పెరిగింది. కానీ బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ అయితే పతనమయ్యింది అంటూ విమర్శలు ప్రతిపక్షాలు ఆరంభించినాయి.